అస్సలామలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ ఏమంటే టమాటా పచ్చడి అనమాట. సో, దీనికోసం కావాల్సిన పదార్థాలు మిరప్పొడి, నూనె, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అండ్ దాంతోపాటు టమాటాలనమాట. సో, ఫస్ట్‌గా మనం కడాయి పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు అనేది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఫ్రై చేసుకున్నప్పుడు అది పౌడర్ ఏమన్నా ఉంటే మీరు పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర పౌడర్ లేదు కాబట్టి మేము ఫస్ట్‌గానే దీన్ని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అందుకని దీన్ని మేము సెపరేట్‌గా పౌడర్ చేసుకుంటామని కూడా లేదు. ఒకే దాంట్లో యాడ్ చేసేస్తాం. మనం టమాటాలు కడిగి తుడిచి పెట్టుకునే టమాటాలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. నిమ్మకాయ అంత సైజు చింతపండు పెట్టుకోవాలనమాట. అండ్ దాంతోపాటు కారం వచ్చి మీకు తగినట్లు కారం మీరు వేసుకోవచ్చు. దీంతో ఇంకా వెల్లుల్లి అనేది యాడ్ చేసుకుంటూ ఉన్నాము. సో, మరి నేను ఏదో చూపించేసరికి అక్కడ మనం ఆల్రెడీ పెట్టిండే ఇదంతా ఫ్రై అయిపోయిందనమాట. లైట్ కలర్ చేంజ్ అయిపోయేసింది. ఇంకా ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వాటర్‌ని సో, దానికి డ్రై అయ్యేకి వదిలేసినాం. దాంట్లో ఆయిల్ వేసుకొని ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. అండ్ దాంతో టమాటాలు వేసేయాలనమాట. టమాటాలు యాడ్ చేసుకొని చింతపండు కూడా యాడ్ చేసేయాలి. టమాటాలనేది బాగా మగ్గిపోవాలనమాట చింతపండుతో సహా కలిపి. సో, ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. మూత పెట్టి వదిలేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మళ్ళా మిక్స్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. లేదంటే అది మాడిపోతుంది కాబట్టి. ఒక 5-7 మినిట్స్ తర్వాత చూసినా కదా ఇలా మగ్గిపోయింటాయి టమాటాలు, చింతపండు అంతా. ఇంకా దీన్ని సెపరేట్‌గా పెట్టుకుందాం మనము. అదంతా చల్లారినాకనే మనము మిక్సీకి వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్‌గా మనము జార్‌లో వచ్చి ఫ్రై చేసుకున్నాం కదా మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అవి వేసుకోవాలి. దాంతో పాటు మనం మగ్గించిన టమాటాలు, చింతపండు కూడా వేసేయాలి. ఇది ఇప్పటికే మేము మిక్సీకి వేయట్లేదు. జస్ట్ దాంట్లో వేసి గాలికైతే పెడుతున్నామనమాట. సో, అంతే 1 అవర్ తర్వాత మేమైతే మిక్సీకి వేసినాము. ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాననమాట. టమాటా పచ్చడి మేము ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ అయితే బాగొచ్చింది. బట్ కొంచెం అంతే సాల్ట్ ఎక్కువైంది. బట్ ఓకే, రైస్‌కి, పచ్చడికి సరిపోయిందనమాట. నెక్స్ట్ ఏం వంట కావాలో నాకు కమెంట్‌లో చెప్పేయండి మై డియర్ ఫ్రెండ్స్. నేను అదే వంట చేసి మీకు అప్‌లోడ్ చేస్తాననమాట. అండ్ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. దానికి ఎక్కువ సాల్ట్ ఉంటేనే కొన్ని రోజులు ఎక్కువ తినవస్తుంది. అండ్ కారం కూడా అంతే, మీకు కావాల్సినంత కారం వేసుకోండి. దీంతో పాటు ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. ఇంకా అంతా తెచ్చి కొంచెం తర్వాత చల్లారినాక మిక్సీకి వేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా సేమ్ అదే కడాయిలో మనం ఆయిల్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చిటికైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి సో, ఆ కప్ అంతా మేము ఆయిల్ తీసుకున్నామన్నమాట. ఎక్కువ ఆయిల్ ఉంటేనే ఎక్కువ కాలం వస్తుంది. ఎక్కువ ఆయిల్ కొంచెం ఎక్కువ సాల్ట్ ఉండాలి. ఎక్కువ అంటే మరీ అంత కాదు. కొంచెం ఎక్కువ ఉండాల్సింది ఉంటుంది. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే వరకు వదిలేయాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. మనం ఆవాలు వేసేసరికి బాగా చిటపటలాడాలన్నమాట. ఆయిల్ అంతా హీట్ అయి ఉండాలి. నాకు తెలిసి ఇప్పుడంతా ఇది చాలా ఫేమస్ అయిపోయింది కదా, నిల్వ పచ్చడి అనేది. సో, చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో, అందుకే వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మీకేం కావాలో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ దాంతోపాటు ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలన్నమాట. 10 లేకపోయినా ఒక 5, 6 వేసుకుంటేనే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఇంకా శనగబ్యాలు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. బాగా వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది.
మనం వేసుకున్న శనగపాయలు అనేది కలర్ చేంజ్ కాకుండా చూసుకోవాలి. చూసారా మిక్సీకి వేసి పెట్టుకున్నాం అనమాట టమాటా పచ్చడి అనేది. ఇంకా ఇది కలర్ చేంజ్ అయ్యేటప్పుడు మనము పచ్చడి మిక్సీకి వేసుకున్నది వచ్చి దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఎక్కువ రోజులు కావాలి అనుకుంటే ఎక్కువ ఆయిల్ అండ్ కొంచెం ఎక్కువనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఎక్కువ రోజులు వస్తుందన్నమాట పచ్చడి అనేది మనకి. చూసినా కదా ఇంకా అంతా యాడ్ చేసుకున్నాక బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఒక 2-3 మినిట్స్ వరకు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి అంతా మిక్స్ అవుతుంది కదా కరెక్ట్గా. సో అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ వరకు మనం బాగా కలుపుకోవాలన్నమాట పచ్చడి అనేదాన్ని. సో కింద అడుగు పట్టదు అండ్ దాని తర్వాత ఆయిల్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, అంతా మిక్స్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా అంతే అనమాట. పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇంకా ఏముంటుంది, మనకి నచ్చినట్లు వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకొని దాంతోపాటు పచ్చడి వేసుకొని తింటూ ఉంటే వేరే లెవెల్ అబ్బా! చెప్తుంటేనే నోరూరుతుంది కదా. సో భలే టేస్ట్ ఉంటుందన్నమాట. మీలో ఎంతమంది ఇలా ట్రై చేసి ఉంటారు? మీలో ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టం ఉంటుందో నాకు కమెంట్లో చెప్పేయండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు వ్లాగ్ ఇంతే అనమాట. నెక్స్ట్ వ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఎప్పుడు అంటే ఒక్క ముద్ద ఎక్కువగానే తింటారనమాట. వాళ్ళ పచ్చళ్ళు నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంతో తింటుంటే ఆహా! స్వర్గంలా కనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టమైపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటారా? అది నేను పచ్చడి అంటే ఓకే, దాంతోపాటు నెయ్యి యాడ్ చేసుకొని తిన్నారా ఎవరైనా? నేను మా అక్కకి చెప్పుకొని తినిపించేసినాను అనమాట. మా అక్కయితే తిట్టిందని. ఎందుకంటే ఆ పాపకి నెయ్యి అనేది ఇష్టం ఉండదు. బట్ నాకు నెయ్యి అంటే ఇష్టం అనమాట. సో అందుకే తిట్టింది. అండ్ మీకు నెక్స్ట్ ఏం ఫుడ్ వీడియో కావాలో నాకు కమెంట్ చేసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసి వెళ్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బా మీ సబ్స్క్రైబర్స్తోనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళకపోతుంది. మీ సబ్స్క్రైబర్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.